నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన అన్ని రాశులకి ఎలా ఉండబోతుందో టారో కార్డ్ ప్రెడిక్షన్స్ ద్వారా తెలుసుకుందాము. అలాగే మీకు సంబంధించిన రెమెడీస్ ఏవైతే నేను ప్రెడిక్షన్స్ మధ్యలో చెప్తూ ఉంటానో అవి డిస్క్రిప్షన్లో ఏ రాశికి ఆ రాశి మెన్షన్ చేయడం జరుగుతుంది, దయచేసి గమనించండి. అలాగే మీలో ఎవరికైనా టారో కార్డ్ రీడింగ్ కోడ్స్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, స్విచ్ వర్డ్ థెరపీ కానివ్వండి, మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కానివ్వండి, ఏంజల్ నెంబర్స్, ఇలా డిఫరెంట్ స్పిరిచువల్ మొడాలిటీస్కి సంబంధించిన ఏవైతే కోర్సెస్ ఉన్నాయో అన్నిటికీ సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే కనుక మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి వివరాలు అడిగి తెలుసుకోవచ్చు. అలాగే వ్యక్తిగతంగా మీ గురించి మీరు తెలుసుకోవాలనుకున్నా, అంతేకాకుండా మీకు ఏదైనా క్రిస్టల్ సజెషన్ కావాలనుకున్నా, జెమ్ స్టోన్ సజెషన్ కావాలనుకున్నా, సర్టిఫైడ్ న్యాచురల్ నాన్ హీటెడ్ జెమ్ స్టోన్స్ కొనుక్కోవాలి అని అనుకున్నా, ఆర్డర్ చేసుకోవాలి అని అనుకున్నా ఇదే నెంబర్స్ మీద సంప్రదించండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రెడిక్షన్స్ మనకి డిసెంబర్ 29వ తారీఖు నుంచి 2025 జనవరి 4వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. తులారాశి టారో ప్రెడిక్షన్స్ చూద్దాము. తులారాశికి సంబంధించి విడిపోయిన భార్యాభర్తలు కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, బంధువులు కానివ్వండి, వెల్ విషెస్ కానివ్వండి, గత కొంతకాలంగా కూడా సంవత్సరాల నుంచి కావచ్చు, నెలల నుంచి కావచ్చు, ఎవరైనా మీకు సంబంధించిన వ్యక్తులతో అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని గొడవలు జరిగాయి, మీరు హర్ట్ అయ్యారు, లేకపోతే మీ వల్ల వాళ్ళు హర్ట్ అయ్యారు, కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి. ఈ మిస్అండర్స్టాండింగ్స్ కారణంగా గత కొంతకాలంగా కూడా మీ ఇద్దరి మధ్యన ఎలాంటి కమ్యూనికేషన్ లేదు, ఎలాంటి మాటలు లేవు, ఏదైనా మీటింగ్స్ లేవు అనుకునే వాళ్ళకి ఆకస్మికంగా అనుకోని విధంగా విడిపోయిన భార్యాభర్తలు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, మరి ముఖ్యంగా లవర్స్ కావచ్చు, మళ్ళీ కలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఎవరైనా బంధువుల్ని మిస్ అవుతున్నాము, గత కొంతకాలంగా మాటలు లేవు, ఎమోషనల్గా డౌన్ అయ్యాము, ఒకప్పుడు చక్కగా అందరూ కలిసి ఉండేవాళ్ళం, అనుకోకుండా కొన్ని సమస్యలు రావడం ద్వారా కొన్ని మాటల వల్ల లేకపోతే బిహేవియర్ వల్ల దూరం అయ్యాము అనుకునే వాళ్ళు కావచ్చు. ఈ వారంలో మీ కలయికకి మీరు ఏదైతే జరగాలి, ఒక అద్భుతం మీ జీవితాల్లో అనుకుంటున్నారో అది జరుగుతుంది ఖచ్చితంగా. అలాగే కోర్ట్ కేసెస్కి సంబంధించి, అంటే తరతరాలుగా కొన్ని ఆస్తి ఏదైతే ఉంటుందో, మరి ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆస్తి పరంగా కూడా కొన్ని చిక్కులు ఏవైతే ఉన్నాయో, అంటే ఆస్తి గొడవల వలన దూరమైన వాళ్ళు కావచ్చు, మాటల వల్ల కావచ్చు, ఏదైనా సరే అవన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి అన్నమాట. అంటే మీలో అండర్స్టాండింగ్ పెరగడం వల్ల కానివ్వండి, లేకపోతే ఆల్రెడీ మీరు కోర్టులో ఏదైతే కేసు నడుస్తుందో మీ ఆస్తికి సంబంధించి అవి తీర్పు అనేది మీకు అనుకూలంగా వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. దీనివల్ల ఈ జడ్జ్మెంట్ వల్ల కూడా కొన్ని అండర్స్టాండింగ్స్ అనేవి మళ్ళీ కుదరటం కానివ్వండి, లేదా కొన్ని కాంప్రమైజ్లు కానివ్వండి, దానివల్ల మళ్ళీ విడిపోయిన వాళ్ళు కలవటం కానివ్వండి జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇకపోతే ఈ వీక్ అంతా కూడా చాలా సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది అన్నమాట. ఎప్పటి నుంచి ఒక బరువు ఏదైతే ఉందో అది దిగిపోవడం వలన అమ్మయ్య అనుకునే విధంగా కొన్ని పనులు మీకు మీ తరపున జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది అన్నమాట. అలాగే కొన్ని ఏవైతే సీక్రెట్స్ ఉంటాయో లైఫ్కి సంబంధించి, ప్రొఫెషనల్ లైఫ్ అయినా పర్సనల్ లైఫ్ అయినా, ఏవైతే కొన్ని సీక్రెట్స్ ఉంటాయో ఏదైతే రివీల్ చేయకూడదు, అంటే ఏదైనా సరే ముందే చెప్పేయడం ఎందుకు, ఒక సక్సెస్ వచ్చిన తర్వాత చెప్పుకుంటే బాగుంటుంది కదా అనే భావనతో మీ దగ్గర ఉంచుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే చేయండి. సాలరీ ఇంక్రిమెంట్స్ కానివ్వండి, ఆన్సైట్ ఆపర్చునిటీస్ కానివ్వండి, ప్రమోషన్స్ కానివ్వండి, కెరియర్ చేంజ్, జాబ్ చేంజ్ అన్నిటికీ చాలా అనుకూలంగా ఉండబోతుంది. వృత్తిపరంగా చూసుకుంటే వ్యాపార పరంగా కూడా ధనాన్ని ఆకర్షిస్తారు, సేల్స్ పెంచుకోగలుగుతాయి, లాభాలు బాగుంటాయి. మీ బిజినెస్ని ఎన్ని మార్గాల్లో మీరు ప్రమోషన్ చేసుకోవాలో అన్ని మార్గాల్లో కూడా ప్రమోషన్ చేసుకొని జనాన్ని బాగా అట్రాక్ట్ చేసుకొని వచ్చిన జనాల ద్వారా మంచి బిజినెస్ జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఆల్ ది బెస్ట్. కుటుంబంతో అలాగే పిల్లలతో అందరితో కలిసి ఎక్కడికైనా టూర్ని ప్లాన్ చేసుకుంటారు హ్యాపీగా. ఈ ఫెస్టివల్ టైం కానివ్వండి, లేకపోతే జనవరి ఫస్ట్ వీక్లో అందరూ కూడా ఖచ్చితంగా ఎక్కడికైనా వెళ్ళి సెలబ్రేట్ చేసుకుంటారు కదా, అలాగా ఏదైనా సరే ఒక స్పిరిచువల్ టూర్ కానివ్వండి, లేదా ఏదైనా ఒక మంచి ట్రిప్కి వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది. ఆల్ ది బెస్ట్. అలాగే మీ అందరికీ తెలుసు, మనం అందరం కూడా యానిమల్స్ కోసం ఎంత ఫైట్ చేసి వాటిని సేవ్ చేయడం అనేది జరుగుతుందో మీకు అందరికీ తెలిసిందే. మీకు తెలిసి ఎక్కడైనా సరే స్టేరీ యానిమల్స్ అంటే కుక్కల్ని కానివ్వండి, లేకపోతే కొన్ని ఎద్దుల్ని కానివ్వండి, ఆవుల్ని కానివ్వండి, మిగతా యానిమల్స్ని ఎవరైనా ఫిజికల్గా కానివ్వండి, మెంటల్గా కానివ్వండి అబ్యూస్ చేస్తుంటే దయచేసి మాకు కాల్ చేసి మీరు సంప్రదించవచ్చు. దాని మీద తగిన యాక్షన్ తీసుకోబడుతుంది. అలాగే ఎక్కడైనా ఇలాంటి అబ్యూజింగ్ జరుగుతున్నప్పుడు మనకెందుకులని కాకుండా కనీస ధర్మం, మనం హ్యాపీగా ఉండడానికి ఎంత అర్హులమో
ఈ భూమి మీద. అలాగే మిగతా జీవులు కూడా అంతే హ్యాపీగా ఉండడానికి అర్హులు కాబట్టి దయచేసి అందరూ కూడా సహకరించండి. ధన్యవాదాలు.